కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ. హలో అండి, అందరికీ నమస్కారం. శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన రుచి చూడు వచ్చేసింది డీడీ కాలనీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్కు. నాతో పాటు ఫ్యాకల్టీ పద్మారావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు సరికొత్త రెసిపీ పరిచయం చేసేందుకు. ఇంకా ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేద్దాం. నమస్తే పద్మారావు గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మరి ఈ రోజు మనం యూఎస్ కోసం ఏ రెసిపీ పరిచయం చేస్తున్నారు? ఈ రోజు మనం ఒక హెల్దీ డిష్ చేయబోతున్నామండి. దాని పేరు వచ్చేసి బ్రౌన్ రైస్ కిచిడి. బ్రౌన్ రైస్ కిచిడి, రైట్. చాలా మంది ఈ మధ్య కాలంలో వైట్ రైస్ మానేసి బ్రౌన్ రైస్ వైపుకు షిఫ్ట్ అవుతూ ఉన్నారు. దీంతో కిచిడి ఈ రోజు ప్రిపేర్ చేస్తాం అంటున్నారు. ముందుగా ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పేసేయండి. అవునండి, బ్రౌన్ రైస్, పెసరపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, మిరియాలు, సన్నగా తరిగిన అల్లము, వెల్లుల్లి, ఉప్పు, పసుపు. ఓకే, కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా, మరి ప్రాసెస్లోకి వెళ్దామండి. ముందుగా మనం ఉల్లిపాయల్ని నిలువుగా సన్నగా తరుగుదాం. బ్రౌన్ రైస్ తో కిచిడి, అసలు నార్మల్ గా బ్రౌన్ రైస్ తో ఏమైనా తిందామన్నా వేడివేడిగా తింటేనే బాగుంటుందా, తర్వాత చల్లగైనాక తినలేం అనుకుంటారు. అవునండి, ఇది కొంచెం చల్లారినా బాగుంటుందా? బాక్స్ లోకి మనం పట్టుకుని వెళ్ళే చల్లారినా బాగుంటుందండి. కాకపోతే చల్లారుతున్న కొద్ది కిచిడి మరి పలచగా అదేంటి చిక్కగా అయిపోతుంది. కాబట్టి మనము హాట్ కేసులో కనుక తీసుకొని వెళ్తున్నట్టయితే అది కాస్త కొద్దిగా కన్సిస్టెన్సీ పలచగానే ఉంటుంది. కాకపోతే కిచిడి అనేది జనరల్గా చిక్కగానే ఉంటుందండి. కాకపోతే మరీ చిక్కగా అవ్వకుండా ఉండడం కోసం. సో నిలువుగా సన్నగా మనము ఉల్లిపాయలు తరిగాము. ఇప్పుడు మనం కుకింగ్ స్టార్ట్ చేద్దామండి. కుకింగ్ స్టార్ట్ చేయడానికి ముందు మనము బ్రౌన్ రైస్ని 1 గంట సేపు నీటిలో నానబెట్టుకోవాలండి. ఓకే, మనం ప్రిపేర్ చేస్తున్నామని ముందే అనుకున్నప్పుడు 1 గంట పాటు నానబెట్టి ఉంచాలి. అలాగే పెసరపప్పును కూడా 1 అరగంట పాటు మనం నీళ్ళలో నానబెట్టుకొని. ఎంత తీసుకోవాలండి క్వాంటిటీ? క్వాంటిటీ వచ్చేసి 1 కప్పు బ్రౌన్ రైస్ కి 1/2 కప్పు పెసరపప్పు వేసుకోవాలి. కాకపోతే మనకు ఒకవేళ పప్పు క్వాంటిటీ కనుక పెంచుకోవాలనిపిస్తే కనుక మనము ఈక్వల్ క్వాంటిటీస్ కూడా తీసుకోవచ్చు. 1 కప్పు బ్రౌన్ రైస్ కి 1 కప్పు పెసరపప్పు. ఒక పెసరపప్పే తీసుకోవాలా లేకపోతే ఇంకేదైనా పప్పు? ఏ పప్పు అయినా అండి, కందిపప్పు వాడొచ్చు, ఎర్రపప్పు వాడొచ్చు, శనగపప్పు మరి కొంచెం కొద్దిగా శనగపప్పు కూడా వేసుకోవచ్చు. పెసరపప్పు జనరల్ గా కిచిడిలోకి బాగుంటుంది కాబట్టి మనం ఇప్పుడు పెసరపప్పు వాడుతున్నాం. సో మనం కుకింగ్ స్టార్ట్ చేద్దామండి. స్టవ్ ఆన్ చేద్దాము. ముందుగా మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. శ్రీవారి ప్యూర్ గ్రౌండ్ నట్ వేస్తున్నాను. దీనికి ఎక్కువ పడుతుందండి? సరిపోతుంది. శ్రీవారి ఆయిల్ లైట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. కోల్డ్ ప్రాసెసింగ్ ఆయిల్ కాబట్టి హెల్దీ కూడా. సో ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఇప్పుడు కొద్దిగా ఆవాలు, ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర, తర్వాత కరివేపాకు, ఇంకొంచెం కరివేపాకు కొద్దిగా, తర్వాత వేగిన తర్వాత మనము కాస్త పచ్చిమిర్చి, 1 అర చెంచా పచ్చిమిర్చి సరిపోతుందండి. ఓకే, సో కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి అన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా అల్లము, వెల్లుల్లి, సన్నగా తరిగిన అల్లము, వెల్లుల్లి వేద్దామండి. ఓకే, కొద్దిగా వెల్లుల్లి. ఎందుకంటే ఇక్కడ పేస్ట్ కాకుండా, ఎందుకంటే కిచిడిలో జనరల్ గా సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి వేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఓకే, చాలా మంది పేస్ట్ కూడా వేసుకుంటూ ఉంటారండి. కూడా వేయొచ్చండి, కాకపోతే పేస్ట్ కి సన్నగా తరిగిన దానికి కొంచెం తేడా ఉంటుంది, డిఫరెన్స్. అందులో మనము సెపరేట్ గా వేస్తే కూడా డిఫరెన్స్ కొంచెం వేరుగా ఉంటుంది.
కాబట్టి మనం సన్నగా తరిగిన అల్లము, వెల్లుల్లి, ఆనియన్స్ ప్రతిసారి చిన్నగా చాప్ చేస్తారు కానీ ఇక్కడ మాత్రం రైస్ వెరైటీస్ దేనికన్నా సరే నిలువుగా చాప్ చేస్తే బాగుంటుందండి. కాబట్టి మనం బిర్యానీ కావచ్చు, పులావ్ కావచ్చు, లేకపోతే బగారా రైస్లో కానీ దేనికన్నా సరే మనము నిలువుగానే ఆనియన్స్ చాప్ చేస్తాం. ఒక గ్రేవీ కర్రీ మాత్రమే ఇట్లా చిన్నగా చాప్ చేసుకోవాలి. ఓకే ఓకే, సో సన్నగా తరిగి నిలువుగా ఉల్లిపాయలు తరిగామండి, అవి వేద్దాం. ఇక్కడ కూడా మనము కర్రీస్కి చేసుకున్నట్టు ఉల్లిపాయల్ని పూర్తిగా బ్రౌన్ చేయకూడదండి. ఓకే ఓకే, లైట్గానే ఫ్రై లైట్గా ఫ్రై అవ్వాలి. కిచిడి ఇది మనం కుక్కర్లో చేసుకుంటే ప్రాసెస్ తొందరగా అవుతుందా లేకపోతే ఈ రైస్ నార్మల్గా కూడా తొందరగానే ఉడికిపోతాయి? జనరల్గా రెండు రకాలుగానే చేసుకోవచ్చు అండి. కొద్దిగా మనం త్వరగా చేయాలనుకుంటే మటుకు కుక్కర్లో అన్నీ కలిపి, ఎందుకంటే కిచిడిలో మనకి రైస్ పలుకు పలుకుగా ఉండాల్సిన అవసరం లేదు కదండి. అవును, అది మనం మామూలు పులావ్ లాగా, బిర్యానీ లాగా పలుకు పలుకుగా సపరేట్గా అవ్వాల్సిన అవసరం లేదు. కిచిడి ఎలాగో పూర్తిగా మ్యాష్ అవుతుంది కాబట్టి సో కుక్కర్లో వేస్తే త్వరగా అవుతుందని కుక్కర్లో వేస్తారు. ఇలా కూడా చేయొచ్చు, కానీ ఇలా చేస్తే కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. సో ఉల్లిపాయలు కొంచెం లైట్గా వేయగాలండి. సో ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్ వేద్దాము. ఓకే, కొంతమంది కిచిడీలో చాలా కూరగాయలు కూడా యాడ్ చేస్తూ ఉంటారు కదా, క్యారెట్, టమాటాలు, బీన్స్. ఓకే, అది వచ్చేసి వెజిటబుల్ కిచిడి అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు అవన్నీ మనం వెజిటబుల్ వేయట్లేదు. సో ఇట్ ఈస్ జస్ట్ సింపుల్ గా బ్రౌన్ రైస్ కిచిడి. ఓకే, అంటే కూరగాయలు వేసుకోవడం వల్ల టేస్ట్ యాడ్ అవుతుంది అంటారా? ఒకటి ఏంటంటే టేస్ట్ పరంగాను, ప్లస్ ఇంకా కూరగాయలు యాడ్ చేయడంతో ఏమవుతుందంటే ఇంకా సపరేట్గా మళ్ళీ కర్రీయో ఇంకేదో వండుకోవాల్సిన అవసరం రాదనమాట. ప్లస్ ఒక కిచిడి తిన్నతోనే మనకి బ్యాలెన్స్గా డైట్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఆ ఉద్దేశంతో కొంతమంది వెజిటబుల్స్ కూడా అన్నీ వేసేస్తారు. మనం కిచిడిలో పప్పు వేయడానికి కూడా మెయిన్ కారణం అదేనండి. ఇంకొకటి ఏంటంటే జనరల్గా హెల్త్ బాగాలేనప్పుడు, ఏదైనా లైట్ ఫుడ్ తీసుకోవాలనుకున్నప్పుడు కానీ, ఉపవాసాలుగా ఉన్నప్పుడు కానీ జనరల్గా అప్పుడు కిచిడీస్ మనం ప్రిఫర్ చేస్తుంటాం అన్నమాట. జనరల్గా హెల్త్ బాగాలేనప్పుడు ఎప్పుడైతే మనం రెగ్యులర్ డైట్ మనకి ఇబ్బంది అనిపిస్తుందో తీసుకోవడానికి, సో కానీ ఖాళీ కడుపుతో ఉండకూడదు, మెడిసిన్స్ వేసుకోవాల్సిన అవసరం రావచ్చు. ఆ ఖాళీ కడుపుతో మెడిసిన్స్ వేసుకోలేము. అలాంటప్పుడు లైట్గా కిచిడీని తిని దెన్ వీ కెన్ టేక్ రెస్ట్ అనమాట. ఓకే, సో ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయిపోయాయండి. సో కొద్దిగా పసుపు వేద్దాం ఇప్పుడు. ఓకే, కొద్దిగా పసుపు కలిపిన తర్వాత ఇప్పుడు ఆఖరిగా ఇందులో కొద్దిగా ఇంగువ వేద్దాం. ఓకే ఓకే, కొద్దిగా ఇంగువ వేద్దాం. సో ఇంగువ చాలా తక్కువ వేయాలండి, సరిపోతుంది. ఓకే, జస్ట్ ఒక చిటికెడు ఇంగువ సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ దీంట్లోనే మిగతా బ్రౌన్ రైస్, ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా మనం ఏదైతే బ్రౌన్ రైస్ నానబెట్టామో ఆ బ్రౌన్ రైస్ వేసేసుకుందామండి. ఇప్పుడు మనం నానబెట్టకుండా డైరెక్ట్ గా వేస్తే కుకింగ్ ప్రాసెస్ లేట్ అవుతుందా లేకపోతే టేస్ట్ మారుతుందా అండి? జనరల్ గా నానబెడితే ఫస్ట్ వచ్చేసి కుకింగ్ ప్రాసెస్ తొందరగా అవుతుంది. నానబెట్టకపోతే ఇది నూకలాగా బ్రేక్ అయిపోతుందండి. ఓకే, నూకలాగా బ్రేక్ అయిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కిచిడీలు అవన్నీ పర్లేదు, బట్ జనరల్ గా ఏంటంటే ఆ రఫ్ టెక్స్చర్ ఏదైతే రైస్ లో ఉంటుందో అది పోవడం కోసం నానబెడతామండి. ఓకే, నేరుగా అది నానబెట్టకుండా మనం డైరెక్ట్ గా వేసేస్తే మటుకు రైస్ కన్సిస్టెన్సీ రాదు. సో ఒకసారి లైట్ గా ఫ్రై చేసుకుందామండి. వేసిన బ్రౌన్ రైస్ ని లైట్ గా, మరీ రఫ్ గా కాకుండా కొద్దిగా లైట్ గా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం పెసరపప్పు వేద్దాం. 1 కప్ బ్రౌన్ రైస్ తీసుకుంటే హాఫ్ కప్ పెసరపప్పు. లేదు మనకి ఏదైనా పర్లేదండి, కందిపప్పు, ఎర్రపప్పు, ఓకే ఏదైనా వాడొచ్చు.
శనగపప్పు అయితే కొద్దిగా వేసుకోవాలి ఒకవేళ శనగపప్పు వాడాలనుకుంటే. ఓకే. లేదు మనకి రైస్ తక్కువగా చేసి పప్పు మాత్రమే తీసుకుంటే హెల్త్కి లైట్గా అనిపిస్తుందంటే మనం పప్పు 1:1 అంటే రైస్ సేమ్ క్వాంటిటీ రైస్ సేమ్ క్వాంటిటీ పప్పు తీసుకోవచ్చు. ఓకే, వేసాము. ఇది రైట్గా మనం ఫ్రై చేద్దామండి. ఓకే ఓకే, కొంచెం సేపు వేగిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో వాటర్ వేద్దాం. వాటర్ సాల్ట్ ఆల్రెడీ వేసేసారు కదా, సాల్ట్ కొద్దిగా వేసాము కానీ వాటర్ వేసాక ఒకసారి చెక్ చేద్దాం. సో జనరల్గా వాటర్ వచ్చేసి మనం 4 times వేయాలండి. ఓకే. కప్పు వాల్యూమ్ ఇందులో కూడా హాట్ వాటర్ యాడ్ చేసి హాట్ వాటర్ యాడ్ చేయాలండి. సో ఆల్రెడీ ఇందులో మెజర్డ్ ఉందండి వాటర్. సో ఇదే వాటర్ మనం యాడ్ చేద్దాం. ఓకే. ఇంకా కారం కోసం పచ్చిమిర్చి వేసాము, ఇంకేం అవసరం లేదు. పచ్చిమిర్చి సరిపోతుందండి. సో ఇంకొకసారి లైట్గా కలిపి మనం సో ఇది కుక్ అవ్వడానికి ఒక 10 to 15 minutes పడుతుందండి. ఎందుకంటే మనం ఆల్రెడీ గంట పాటు దాదాపు మన బ్రౌన్ రైస్ని ఇంకా అరగంట కంటే ఎక్కువసేపు మనము పెసరపప్పుని నానబెట్టాం. ఓకే. సో ఇక్కడ మన ఇన్స్టిట్యూట్లో ఇంకా కొత్త కోర్సెస్ ఏమైనా ఎప్పుడెప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు? ఒకటి వచ్చేసండి డిగ్రీ సంగతి ఎలాగో తెలుసు కాబట్టి 3 years హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ 3 years గ్రాడ్యుయేషన్ జరుగుతుంది. గ్రాడ్యుయేషన్ కోర్స్ ఉంది. అది కాకుండా కొన్ని షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉన్నాయండి. 1.5 year క్రాఫ్ట్మెన్షిప్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్, అది కిచెన్ మాత్రమే నేర్పిస్తారు అనమాట. అందులో అది 1 year ఇక్కడ 6 months ట్రైనింగ్ ఇండస్ట్రీలో చేయాల్సి ఉంటుంది. అది కాకుండా 10th class క్వాలిఫికేషన్తోనే మనకి ఇంకో కోర్స్ ఉందండి, అది వచ్చేసి FMB సర్వీస్ అనమాట. సో 6 months కోర్స్ అండి అది 10th class క్వాలిఫికేషన్తోని. సో అది జాబ్ చేస్తే అది వెయిటర్స్గా, బార్ టెండర్స్గా, బార్ మేనేజర్స్గా పనిచేయవచ్చు. ఇవి 2 కాకుండా ఇంకా షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉన్నాయండి. వాటిని మనం HSRT అంటాం, హునర్ సే రోజ్గార్ తక్. ఇది గవర్నమెంట్ స్పాన్సర్డ్ కోర్సెస్ అనమాట. సో ఎనీబడీ కెన్ డూ దిస్ కోర్స్. 8th class క్వాలిఫికేషన్ తోని ఎవరైనా చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు 10th class అన్నారు కదా, అది పాస్ అయి ఉండాలా? పాస్ కాకపోయినా ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. ఈ గవర్నమెంట్ స్పాన్సర్డ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ వాటికైతే 10th పాస్ అవ్వాల్సిన అవసరం లేదు, 8th class సరిపోతుంది. సో వాళ్ళు ఐడి కార్డ్స్ ఆధార్ కార్డ్ కానీ బ్యాంక్ అకౌంట్ ఈ డాక్యుమెంట్స్ రెసిడెన్షియల్ ప్రూఫ్తో వస్తే వీ కెన్ టేక్ దెన్ ది అడ్మిషన్. సో ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ కొంచెం ఆ స్కీమ్ని రివైవ్ చేస్తుంది. సో HSRT స్థాని కొత్త స్కీమ్ రాబోతుంది అనమాట త్వరలోనే. ఆ వివరాలు మాకు ఇంకా దానికి ఇప్పుడు ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? ఏజ్ లిమిట్ లేదండి. ఇప్పుడు ఏ కోర్సులు కూడా, అది 3 years డిగ్రీ కావచ్చు, క్రాఫ్ట్ కోర్స్ కావచ్చు, FMB సర్వీస్ కావచ్చు, ఇది కావచ్చు, వీటన్నిటికీ ఏజ్ బార్ని తీసేశారు. ఓకే. ఓకే. అంటే ఒకవేళ హౌస్ వైఫ్స్ కూడాను ఈ కోర్సులో జాయిన్ అయ్యి మళ్ళీ జాబ్ని సంపాదించుకోవచ్చు. ఓకే. సో వాటర్ బాయిల్ అయిందండి, మనం మూత పెట్టేద్దాం. మూత పెట్టి కొంచెం ఫ్లేమ్ తగ్గించి బాయిల్ కానిద్దాం. ఓకే. సో కొంచెం టైం పడుతుంది, ఒక 10 నిమిషాలు 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుంది. ఓకే. వెయిట్ చేసాం కదా, ఒకసారి చూద్దాం అండి ఎలా ఉందో. పద్మారావు గారు వెయిట్ చేసాము. సో ఒక 15 minutes అయిందండి. సో ఓకే. సో ఈ విధంగా బాగానే కుక్ అయిపోయిందండి. అంటే నేను కుక్కర్లోనైతే ఇంత చక్కగా వస్తుందేమో అనుకున్నాను. నానబెడితే సరిపోతుందండి. అందులో దంపుడు బియ్యం కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కొద్దిగా. అదే మామూలు రైస్ అయితే మటుకు 15 నుంచి 20 నిమిషాలు ఉడికిపోతుందండి. ఓకే. ఇప్పుడు ఇందులో ఇంకా వేయవలసిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసినట్టేనండి. ఓకే. ఇది కొంచెం అయిన తర్వాత మనం దీన్ని సర్వ్ చేసేయచ్చు. ఓకే. ఈలోగా మన ఇన్స్టిట్యూట్ గురించి కొంచెం ఇయర్స్కి ఇన్ఫర్మేషన్ ఇద్దాము. సో ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో 3 years కోర్సు, 10 తర్వాత అలానే 8th తర్వాత కూడాను ఏం చదువుకోకపోయినా హ్యాపీగా ఈ కోర్సులో జాయిన్ అయ్యి ఇంత అంత సంపాదించుకోవచ్చు అని చెప్పారు, గవర్నమెంట్ సపోర్ట్తో. అది కూడా అది ఎలా తెలుస్తుంది, ఎలా అప్రోచ్ అవ్వాలి? మిమ్మల్ని డైరెక్ట్గా వచ్చి సంప్రదిస్తే అవుతుందా? మాకు గవర్నమెంట్ టార్గెట్స్ ఇస్తారండి. సో ఈ క్యాలెండర్ ఇయర్లో ఇన్ని మందికి మనం ట్రైనింగ్ ఇవ్వాలి. సో ఈ క్లాసులతోనే రెగ్యులర్ గా వాళ్ళకి కూడా యాడ్ చేస్తారా? ఎట్లా ఉంటుంది? వాళ్ళకి సెపరేట్ కరికులం అండి. దే హ్యావ్ సెపరేట్ కరికులం.
వాళ్ళకి ట్రైనింగ్ కూడా సపరేట్గా అవుతుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎక్కడ కూడా రూపాయి కూడా ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఎంతమంది అలా ఇయర్లీ? మేము క్వార్టర్లీకి 30 మందిని తీసుకోవాలండి. ఓకే. సో ఇయర్లీ ఒక 120 స్టూడెంట్స్ వీ కెన్ డూ. కాకపోతే ఇప్పుడు ఏదైతే మీకు చెప్పానో కొంచెం ఇప్పుడు కోర్స్ రివైవ్ అవ్వబోతుంది, న్యూ రూల్స్, న్యూ రెగ్యులేషన్స్, న్యూ ఇంటేక్ రాబోతుంది. సో ఆ వివరాలు ఒకసారి వచ్చాక మీకు ఎగ్జాక్ట్ గా నేను క్లారిటీ ఇవ్వగలుగుతాను. కాకపోతే బిఫోర్ వరకు ప్రతి ఇయర్ ఇది నడుస్తూ ఉంది. ఓకే. ఏ టైం లో ఇది ఎగ్జామ్ ఉంటుంది వాళ్ళకి, ట్రైనింగ్ ఉంటుంది? ఆఫ్టర్ 3 months కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ 3 months ఎండ్ ఆఫ్ ది 3rd month వాళ్ళకి అసెస్మెంట్ ఉంటుంది అనమాట. వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో ప్రాక్టికల్ గా, రైటింగ్, థియరీ ప్లస్ ప్రాక్టికల్ రెండు వాళ్ళు నేర్చుకున్నవన్నీ ప్రోడక్ట్స్ రెడీ చేసి చూపెట్టాలండి. దెన్ ఇవాల్యుయేటర్స్ వచ్చి దాన్ని రూరల్ వాళ్ళే ఉంటారా? ఎవరైనా హూ ఇస్ ఇంట్రెస్టెడ్, కుకింగ్ పట్ల ఇంట్రెస్ట్ ఉండి బేసిక్ కుకింగ్ నాలెడ్జ్ తీసుకొని ఎవరైనా సొంత బిజినెస్ పెట్టుకుందాం అనుకున్నా, లేకపోతే లేదు హెచ్ఎస్ఆర్టీ ఒక గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ సర్టిఫికేట్ సాధిద్దామన్నా ఈ కోర్స్ సరిపోతుంది. ఈ కోర్స్ కి ఎక్కడ కూడా రూపాయి కూడా అవసరం లేదు, ఏజ్ తో కూడా సంబంధం లేదు. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ క్యాండిడేట్స్ కనుక దూరం నుంచి ట్రావెల్ చేయాల్సి వస్తే 90 kilometers అండ్ అబౌవ్ రోజు ట్రావెల్ చేయాల్సి వస్తే వాళ్ళకి అకామిడేషన్ కూడా కాలేజ్ ప్రొవైడ్ చేస్తుంది. ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి అసలు దీంట్లో, ఇంతవరకు ఎవరికి తెలీదు. హోటల్ మేనేజ్మెంట్ అంటే మాక్సిమం మాకు తెలిసింది ఏంటంటే మనం పే చేసి చదువుకోవాలి, దాని తర్వాత మనకి ప్లేస్మెంట్ ఉంటుందని తెలుసు. కానీ మనం 8th వరకు చదువుకున్నా ఒక మంచి జాబ్ చేయాలన్న ఆలోచన ఉంటే కనుక ఏజ్తో సంబంధం లేకుండా కూడా మీరు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జాబ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జాబ్ ప్లస్ ఎస్పెషల్ ఏంటంటే ఇది ఎంటర్ప్రీనర్స్ ఎవరైతే ఉన్నారో, సొంతంగా బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఫుడ్ రిలేటెడ్ కావచ్చు, బేకరీ, పేస్ట్రీ కావచ్చు, కేటరింగ్ కావచ్చు, సో వాళ్ళకి కోర్స్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఎన్నాళ్ళండి? 3 months కోర్స్. 3 months కోర్స్ అండి. బట్ ఇది ఇంకా ఏదైతే మీకు చెప్పాను, వన్స్ క్లియర్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత నేను మీకు మరోసారి షేర్ చేయగలుగుతాను. ప్రస్తుతానికైతే ఈ కోర్స్ అవైలబుల్ లేదు, టైం బీయింగ్. వన్స్ అవైలబుల్ అయిందంటే మీకు వివరాలు చెప్తాను. ఎక్కువగా మేల్ ఉంటారండి ఇందులో, ఫిమేల్ అందరూ ఉంటారండి. మేల్ ఫిమేల్ ఇద్దరు, ఆడ మగ ఇద్దరు ఉంటారు. వెయిట్ చేసాము కదా, ఒకసారి చేసామండి. ఇప్పుడు చూద్దాము. బ్రౌన్ రైస్ కిచిడి. వావ్, మీరు అన్నట్టు చల్లారితే కొంచెం దగ్గర పడుతుంది కాబట్టి ఇంకా దగ్గర పడుతుందండి. ఈ కన్సిస్టెన్సీలో తీసేయచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కుక్ చేస్తా ఉన్నాం కాబట్టి వాటర్ కొంచెం పైకి వచ్చింది, బట్ కిచిడి పరంగా ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. చల్లారుతున్న కొద్ది ఇంకా దగ్గర అవుతుందండి. ఓకే. కానీ సజెస్టెడ్ ఎప్పుడైనా సరే వేడివేడి కిచిడి తింటే బాగుంటుంది. అవును. ఓకే, ఇంకా డిష్ కూడా రెడీగా తీసేసుకుందాము. రెడీ అయిపోయింది కాబట్టి. ఎటువంటి వెజిటబుల్స్ వేయకపోయినా సరే మనకి మంచి అరోమా ఉంది. అవునండి, వెజిటబుల్స్ కావాలంటే ఆప్షనల్ చెప్పాను కదండి, మనం వేసుకోవచ్చు. సో దట్ ఒక జస్ట్ కిచిడి తినడంతోనే మనకి కంప్లీట్ బ్యాలెన్స్డ్ డైట్ వస్తుంది. సో బ్రౌన్ రైస్ కిచిడి రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. సో టేస్ట్కి సిద్ధంగా ఉందండి మనకి బ్రౌన్ రైస్తో రెడీ అయిన కిచిడి. పెసరపప్పు వేసుకున్నాము, మంచి అరోమాతో గుమగుమలాడిపోతుంది వేడివేడిగా, ఎందుకంటే వర్షం కూడా పడుతుంది, కూల్గా ఉంది క్లైమేట్. మరి కిచిడి టేస్ట్ ఎలా ఉందో మీకోసం చూసి చెప్పేస్తా. చాలా బాగుందండి, చాలా స్మూత్గా. పద్మారావు గారు చెప్పినట్టు మనకి ఏదైతే కొంచెం ఫేవరిష్గా అనిపించేటప్పుడు ఇలాంటి కిచిడి అయితే తింటే కనుక వెంటనే తగ్గిపోతుంది, అంత చక్కగా ఉంది. ఎక్కువగా వెజిటబుల్స్ ఏమి వేసుకోకపోయినా పెసరపప్పు, ఆ బ్రౌన్ రైస్ టేస్ట్ ఎలా ఉంటుందో అందరికీ అలవాటు ఉండదు. అలవాటు చేసుకోవాలంటే కొంచెం కష్టపడాలి, కానీ ఈ విధంగా తయారు చేసుకొని అలవాటు చేస్తే కనుక పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ హ్యాపీగా తినేస్తారండి. అంత చక్కగా ఉంది. మిస్ కాకుండా మరి ఈ కూల్ క్లైమేట్లో ఇలాంటి హాట్ వేడివేడిగా హెల్తీగా రెడీ చేసుకునే బ్రౌన్ రైస్ కిచిడి అయితే మీరు కూడా టేస్ట్ చేసేసేయండి. సూపర్ అండి, చాలా బాగుంది. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి, మరీ ఎక్కువగా ఏది అనిపించలేదు, అన్నీ మైల్డ్గానే అనిపించింది టేస్ట్ మొత్తం. చాలా బాగుంది. ఈరోజు మా వ్యూవర్స్ కోసం, మా కోసం ఇంత మంచి టేస్టీ రెసిపీ నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఈ రోజు మన శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచి చూడు కార్యక్రమంలో సరికొత్త రెసిపీ చాలా టేస్టీగా ఉందండి. అసలు మిస్ చేసుకోకుండా ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి. మరి ఇది వాటి మన శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచి చూడు కార్యక్రమం. మరి అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ.